మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రామదాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, జీవితంలో పెద్ద టాస్క్ వివాహం. టాస్క్ అని కాదు, వివాహం ఒక భాగం. సో ముఖ్యంగా వివాహం వచ్చేసరికి చాలా మంది ఇప్పుడున్న జనరేషన్లో చాలా వరకు వివాహం చేసుకోగానే విడిపోతూ ఉన్నారు కొన్ని గొడవల వల్ల. మరి ముఖ్యంగా అసలు వివాహం చేసుకోవాలనుకునేవారు ఎలాంటి జాతకులను వాళ్ళని ఎంచుకోవాలి? ఫస్ట్ మన జాతకాన్ని ఎలా పరిశీలించుకోవాలి? ఏవి గ్రహాలు బలంగా ఉండాలి? అసలు ఒక్కొక్క రాశికి ఏ రాశి అయితే బాగుంటుంది ఒకసారి తెలియజేయండి గురుగారు. అలాగమ్మా, ఇది చాలా మంచి ప్రశ్న. జాతక పరిశీలన చేసే వాళ్ళకి, పైగా వివాహ పొందడం చూసే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది. ఎందుకంటే ఇప్పుడు చాలామందికి ఈ లైన్లోనే ఎక్కువ డౌట్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ డిస్కషన్ ద్వారా, మనం చేసే ఈ డిస్కషన్ ద్వారా వాళ్ళకి చాలామందికి వాళ్ళకి కావాల్సిన మన అభిప్రాయాల ద్వారా వాళ్ళకి ఇన్పుట్స్ వస్తాయని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఈ జాతక పరిశీలన చేసేప్పుడు ఏంటంటే ముందు ముఖ్యంగా చూడాల్సింది, ఫస్ట్ కావాల్సింది ఇద్దరు నక్షత్రాలు కావాలి. అసలు ఫస్ట్ నేను చెప్తాను జాతక పరిశీలన ఎందుకు చేయాలి. పూర్వకాలంలో కొంతమంది చూసేవాళ్ళు కాదు, అంటే ఇప్పటికీ జాతక పరిశీలన చేయకుండా మ్యారేజ్ చేసుకునే వాళ్ళు సంతోషంగా లేరని వాదించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఇది నా దృష్టిలో ఏంటంటే అది యాదృచ్ఛికంగా జరిగింది. యాదృచ్ఛికంగా అంటే కోఇన్సిడెంటల్గా అంటారు ఇంగ్లీష్లో. అలా జరిగి ఉండొచ్చు. అంతేగాని వాళ్ళు కనుక జాతకాలు మ్యాచ్ అవ్వకపోతే కలిసి ఉండే అవకాశమే లేదు నా దృష్టిలో. ఒక అస్ట్రాలజీగా నా అభిప్రాయం ఇది. ఇప్పుడు ఏమిటవుతుందంటే, ఇప్పుడు జాతక పరిశీలన చేసేప్పుడు ఏమిటంటే ఫస్ట్ తీసుకోవాల్సింది ఏంటంటే ఇద్దరు నక్షత్రాలు తీసుకోవాలి. ఇద్దరు నక్షత్రాలు తీసుకొని ఆ నక్షత్రాలకు సంబంధించిన మ్యాచింగ్ వేయాలన్నమాట. అది ఏ జ్యోతిష్కుడైనా అలాగే వేస్తాడు. ఫస్ట్ నక్షత్రాలు తీసుకొని వేస్తారు. నక్షత్రాలు చేసుకొని జాతకం పొంతన వేసిన తర్వాత ఏమవుతుందంటే 36 పాయింట్లను ఉంటాయండి. 36 పాయింట్లలో కనీసం 18 పాయింట్లు రావాలి. 18 పాయింట్స్ రావాలి. 18 పాయింట్స్ వస్తే పాస్ మార్క్ వచ్చినట్టు. అంటే ఒక వివాహానికి సంబంధించి ఒక ముందు స్టెప్ వేయడానికి ఒక అర్హత వచ్చినట్టు. దాని తర్వాత మరి ఎంత బాగుంది పొంతన అనేది ముందు చూడాల్సి వస్తుంది. అది ముఖ్యంగా అనమాట. ఇప్పుడు ఇలా చూసేప్పుడు ఏమవుతుందంటే, ఇలా కొంతమందికి పాస్ మార్క్ వచ్చినప్పుడు కూడా కొంతవరకు జాతక విశ్లేషణ చేసినప్పుడు అది రెండు జాతకాలు సరిగా మ్యాచ్ అవ్వడంతో కొన్ని జాతకాలు కొన్ని పెళ్ళికి రికమెండ్ చేయండి. మేము ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు. ఏమిటవుతుందంటే, నా దగ్గరికి ఒకసారి ఒక మ్యాచ్ తీసుకొచ్చారు. వాళ్ళిద్దరికీ పాయింట్ 20 వచ్చాయి, 36కి 20 వచ్చాయి. శాస్త్ర ప్రకారం అయితే 20 పాయింట్లు వచ్చాయి కాబట్టి వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. కానీ నేను అక్కడ చూస్తే ఏమైందంటే వాళ్ళిద్దరు రాశి ఒకటైపోయింది. వాళ్ళ దశలు కూడా ఒకేసారి వస్తున్నాయి. అప్పుడు ఏమవుతుంది, బాగుంటే ఇద్దరికి బాగుంటుంది, బాగాలేకపోతే ఇద్దరికి బాగుంటుంది. మనం జాతక పరిశీలన చేసినప్పుడు అలా చేయకూడదు. అందుకనే ఏమిటవుతుందంటే ఇక్కడ ఒక వేరే కాన్సెప్ట్ కూడా ఉంది. ఏమవుతుందంటే వధువు వరుడు ఇద్దరిని తీసుకున్నప్పుడు వాళ్ళిద్దరు రాశులు ఒకరి నుంచి ఒకటికి 6, 8 స్థానాల్లో ఉండకూడదు. దాన్ని షష్టాష్టకం ఉంటారు. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను నేను. మీరు ఇప్పుడు ఉదాహరణకి వధువు జాతకంలో వధువు రాశి మిథునం అనుకుందాం. ఇప్పుడు వరుడు జాతకంలో ఆయన రాశి మకరం కాకూడదు. దాని నెక్స్ట్ ఉండకూడదా? మకరం కాకూడదు. అప్పుడు ఏమవుతుంది, వరుడు జాతకంలో మకరం అయ్యి ఆమె జాతకం మిథునం అయితే అవుతుందంటే షష్టాష్టకం వస్తుంది. అంటే వరుడు జాతకం నుంచి వధువు జాతకం, వరుడు రాశి జన్మరాశి 6వ స్థానంలో ఉంటుంది. వధువు నుంచి వరుడికి 8వ స్థానంలో ఉంటుంది. దాన్ని షష్టాష్టకం అంటారు. షష్టాష్టకం వస్తే ఏమవుతుందంటే వాళ్ళిద్దరు కనీసం ఒక్కరోజు కూడా సరిగ్గా ఇంట్లో ఉండలేరు. అంటే ఫైట్ చేసుకోకుండా ఒకరితో ఒకరు, అంటే వాళ్ళ అభిప్రాయాలు కలవు. ఇప్పుడు ఆ అమ్మాయి నేను అన్నం తింటా అంటే అతను చపాతీ అంటాడు, లేదా మనం ఇవాళ బయట తిందామంటే అవి ఇంట్లో తింటా ఉంటుంది, లేదా పిల్లలు కావాలంటే ఇప్పుడు వద్దనుకుంటారు. ఏ విషయంలోనూ వాళ్ళ అభిప్రాయాలు మ్యాచ్ అవ్వమాట. పైగా ఒకరి ఆరోగ్యం ఇంకొకరి ఆరోగ్యాన్ని ఎఫెక్ట్ చేస్తుంది, ఒకరి ఫేట్ ఇంకొకరి ఫేట్ని దాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇలా ఏమవుతుందంటే వాళ్ళ జీవితం అనేది సాఫీగా సాగదనమాట. అందుకని ఒకరి రాశి నుంచి ఇంకొక రాశికి షష్టాష్టకాలు ఉండకూడదని చెప్తారు. అది ఫస్ట్ చూసేది మేడం. జాతకం వేసిన తర్వాత పాయింట్స్ తర్వాత నంబర్ ఆఫ్ మినిమం పాయింట్స్ వచ్చిన తర్వాత వాళ్ళ రాశులకు ఏమైనా షష్టాష్టకాలు ఉన్నాయా అని చూస్తాం. షష్టాష్టకాలు లేకపోతే ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. కొంతమందికి ఏమవుతుందంటే షష్టాష్టకాలు లేనప్పటికి కూడా కొన్ని క్రిటికల్ పాయింట్స్ ఉంటాయి. ఒకటంటే గ్రహమైత్రి అని ఉంటుంది. గ్రహమైత్రి అంటే రాష్ట్రాధిపతి ఇప్పుడు
ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టుగా ఆ, మిథున రాశి ఉంది. మిథున రాశి రాష్ట్రాధిపతి ఎవరు? బుధుడు. ఈయనకి ఇది మకర రాశికి అవుతుంది శని. వాళ్ళిద్దరు మిత్రులే, కానీ షష్టాష్టం ఉంది కాబట్టి వదిలేస్తాం మనం. అదే కుంభరాశి తీసుకుంటే అక్కడ కూడా శనేశ్వరుడు, శని భగవానికి బుధుడికి మైత్రి ఉంది. అలా బుధుడికి కుజుడికి మైత్రి లేదు. ఆ గ్రహ మైత్రి లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళ మ్యారిటల్ రిలేషన్షిప్ అనేది లాంగ్ వెళ్ళదు. దీంతో పాటు ఏంటంటే ఇంకోటి భక్కుట్ అని ఉంటుంది. భక్కుట్ చూడాలి. దాన్ని భక్కుట్ చూడడం అంటే ఏంటంటే ఇద్దరికి పరస్పర ఆకర్షణ వెళ్ళిన తర్వాత. ఆ ఆకర్షణ లేకపోతే ఆ మ్యారేజ్ అనేది ఎక్కువ కాలం నిలబడదు. గురుగారు, ముఖ్యంగా మరి ద్వాదశ రాశులైన మొదటి రాశి మేషరాశి, ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే బాగుంటుంది అంటారు? మేషరాశి వాళ్ళకి బాగా కలిసి వచ్చే రాశి అంటే మేషరాశి వాళ్ళకి రాష్ట్రాధిపతి కుజుడు కాబట్టి వాళ్ళకి బాగా ఏ రాశి కలిసి వస్తుంది? సింహరాశి కలిసి వస్తుంది. ఎందుకు సింహం ఎందుకంటే సింహరాశి అధిపతి రవికి కుజుడికి మంచి మైత్రి ఉంది. వాళ్ళు సింహరాశి వాళ్ళని చేసుకుంటే చాలా మంచిది. తర్వాత దాని తర్వాత వృషభ రాశిని కూడా చేసుకోవచ్చు. కొన్ని ప్రత్యేక పరిస్థితులు వృషభ రాశిని చేసుకోవచ్చు. సింహ వృషభ రెండింటిని చేసుకోవచ్చు. మేషరాశి వారు. తులారాశిని కూడా చేసుకోవచ్చు. దాని తర్వాత కుంభరాశి కూడా కొంతవరకు ఓకే, బాగానే ఉంటుంది. అయితే చేసుకోకూడని రాశి ఏంటంటే వీళ్ళు చేసుకోకూడని రాశి మూడో స్థానంలో పొందిన కర్కాటక రాశి చేసుకోకూడదు వీళ్ళు. తర్వాత మళ్ళీ ధనురాశి, మీనరాశి అవి చేసుకోకూడదు. ఈ మూడు రాశుల వల్ల చేసుకోకూడదు. మీనరాశి వాళ్ళని కూడా చేసుకోకూడదు. మరి వృషభ రాశి వారు? వృషభ రాశి వాళ్ళకి పంచమ స్థానం బుధుడు కాబట్టి బుధుడికి శుక్రుడికి మంచి మైత్రి ఉంది కాబట్టి వీళ్ళకి ఫస్ట్ నెంబర్ 1 ఏంటంటే వీళ్ళకి కన్యారాశి వాళ్ళు బాగా యోగిస్తారు. కన్యారాశి కానీ మిథున రాశి కానీ వీళ్ళకి బాగా ఉంటుంది. కొంతవరకు సింహరాశి కూడా పర్వాలేదు. ఇది చేసుకోకూడని రాశి ఏంటంటే మేషరాశి వాళ్ళని చేసుకోకూడదు వీళ్ళకి. ఇక్కడ నుంచి వీళ్ళకి ధనురాశి, మీనరాశి కూడా పనికిరాదు. మరి మిథున రాశి వాళ్ళు? మిథున రాశి వాళ్ళకి తులారాశి బాగా పనికొస్తుంది, నంబర్ ఉన్నది బాగా మ్యాచ్ అవుతుంది. కర్కాటక రాశి కూడా కొంతవరకు పర్వాలేదు, ఎందుకంటే ద్వితీయంలో ఉన్నప్పటికీ. దీనికి పనికిరాదు ఏంటంటే మేషరాశి పనికిరాదు. ఒకటే రాశి పనికిరాదు, మేషరాశి పనికిరాదు. వృశ్చికం కూడా పనికిరాదు. వృశ్చికం అయితే అసలు చేసుకోకూడదు వాళ్ళు, డేంజర్, చాలా డేంజర్. వృశ్చిక రాశి వాళ్ళు, మిథున రాశి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజెక్ట్ చేసేయాలి. ఎందుకంటే వాళ్ళిద్దరికి అసలు పడదు. ఎందుకంటే షష్టాష్టమం వస్తుంది వాళ్ళకి, ఫస్ట్ లెవెల్లో షష్టాష్టమం వస్తుంది. పైగా వృశ్చిక రాష్ట్రాధిపతి కుజుడు కావడంతో కుజుడికి బుధుడికి మైత్రి లేదు కాబట్టి వాళ్ళ వివాహ పంతులు కుదరదు. మరి కర్కాటక రాశి వాళ్ళు సింహరాశిని చేసుకోవచ్చు. అది సింహరాశి మళ్ళీ వ్యక్తిగత జాతకం చూడాలి. మామూలుగా ఒరిజినల్గా పనికొస్తుంది కానీ వ్యక్తిగత జాతకం చూడాలి. వీళ్ళకి బాగా పనికొచ్చే రాశి అంటే ధనురాశి బాగా పనికొస్తుంది. దాని తర్వాత మీనరాశి కూడా పనికొస్తుంది. దాని తర్వాత తులారాశి కూడా కొంతవరకు పర్వాలేదు. వృషభ రాశి కూడా పర్వాలేదు వీళ్ళకి. మరి చేసుకోవద్దన్న రాశి కర్కాటక రాశి వాళ్ళకి? వీళ్ళకి చేసుకోకూడదని ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకి మకర రాశి వద్దమ్మా, మకర రాశి చేసుకోకూడదు వీళ్ళకి. మరి సింహరాశి వాళ్ళు? సింహరాశి వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి తులారాశి బాగానే ఉంటుంది వీళ్ళకి. తర్వాత రెండో స్థానాధిపతి బుధుడు కాబట్టి కన్యారాశి బాగానే ఉంటుంది. తర్వాత ధనురాశి కూడా బాగానే ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు చేసుకోవచ్చు. బాగలేనివి ఏమంటారు? వీళ్ళకి బాగలేనివి ఏంటంటే కుంభరాశి పనికిరాదు వీళ్ళకి, కుంభరాశి పనికిరాదు. మరి కన్యారాశి వారికి? కన్యారాశి వాళ్ళకి తులారాశి పనికి వస్తుంది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్గా చూసుకోవాల్సింది అంటే ఏ రాశి వాళ్ళు ఆ రాశి వాళ్ళని చేసుకోవాలి. అది ముఖ్యంగా చూసుకోవచ్చు. సింహరాశి వాళ్ళని చూసుకోవచ్చు. కానీ గురుగారు నక్షత్రాలు కొంచెం వేరుంటాయి కదా, ఒక ఉండొచ్చు. కానీ ఏమవుతుందంటే మనం ఏలినాడు శని, అష్టం శని అవి చూసేప్పుడు రాశిని చూస్తాం, నక్షత్రం చూడం కదా. కాబట్టి ఏమంటే ఇప్పుడు ఒకే రాశి అయింది అనుకోండి, ఏలినాడు శని వచ్చినా ఒకేసారి వస్తుంది, అష్టం శని వచ్చినా ఒకేసారి వస్తుంది, ఇంకే ప్రాబ్లం వచ్చినా ఒకేసారి వస్తుంది. దానివల్ల ఇంకెక్కువ గొడవలు అవుతాయి. దాని తర్వాత ఏమవుతుందంటే ఇద్దరికి ఒకేసారి ప్రాబ్లం రావడం వల్ల మన పూర్వకాలంలో ఏంటంటే అందుకని ఈ సిస్టమ్ తీసుకొచ్చారు. ఎందుకంటే ఇద్దరు పరిస్థితులు ఒకేసారి బాగాలేకుండా ఉండకూడదు, అందుకని ఒకే రాశి వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు. మరి కన్యారాశి సంబంధించి మకర రాశి బాగుంటుంది వీళ్ళకి మకర రాశి చాలా మంచిది, పంచమాధిపత. తర్వాత తులారాశి కూడా బాగానే ఉంటుంది. చేసుకోకూడదంటే మేషరాశి అది అవాయిడ్ చేయాలి. ఇంకా మిగతా రాశులని కొంతవరకు పర్లేదు. మరి తులారాశి వాళ్ళకి మిథున రాశి నెంబర్ 1 చాలా బాగుంటుంది. వాళ్ళకి ఇద్దరికి పొంతనం బాగా కుదురుతుంది.
కొంతవరకు వృశ్చిక రాశి కూడా పర్వాలేదు వీళ్ళకి. వీళ్ళు చేసుకోకూడదు అంటే వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి వృషభ రాశి చేయకూడదు. ఎందుకంటే వృషభ రాశికి కూడా అధిపతి శుక్రుడు అయినప్పటికీ కూడా అక్కడ షష్టాష్టమం వస్తుంది వీళ్ళకి. మరి వృశ్చిక రాశి వారికి గురు వృశ్చిక రాశి వాళ్ళు నంబర్ 1 చాయిస్ వీళ్ళకి మీన రాశి. మీన రాశి అయితే బాగా పనికొస్తుంది. ధనురాశి కూడా పనికొస్తుంది వీళ్ళకి. తర్వాత వీళ్ళు చేసుకోకూడదు ఏంటంటే మేషరాశి చేసుకోకూడదు వీళ్ళు. మేషరాశితో షష్టాష్టమం వస్తుంది. అంటే రాశి మైత్రి ఉన్నప్పుడు కూడా ఇక్కడి నుంచి 6వ స్థానాధిపతి కాబట్టి మేషరాశి పనికిరాదు వీళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి. మరి ధనురాశి వాళ్ళకి మేషరాశి బాగా పనికొస్తుంది, మేషరాశి పనికొస్తుంది. మీనరాశి కూడా పనికొస్తుంది. పనికిరానిది ఏంటంటే ధనురాశి వాళ్ళకి కర్కాటక రాశి పనికిరాదు. అది మాత్రం వాళ్ళు డెఫినెట్గా అవాయిడ్ చేయాలి. వాళ్ళు కర్కాటక రాశి ఎందుకు అవాయిడ్ చేయాలంటే ఇందాక మనం చెప్పుకున్న కాన్సెప్టే. ఎందుకంటే షష్టాష్టకం రాకుండా చూడాలి. పైగా చంద్రుడికి గురువుకు మైత్రి ఉంది, కానీ రాశికి సంబంధించి వాళ్ళు షష్టాష్టకంలో ఉంటారు కాబట్టి వద్దని చెప్తా ఉన్నారు. మరి మకర రాశి, మకర రాశి వాళ్ళకి వృషభ రాశి మంచిదమ్మా. నెంబర్ 1 అని వాళ్ళ మకర రాశి వాళ్ళకి కారకుడు కూడా శుక్రుడే. వాళ్ళకి వృషభ రాశి బాగుంటుంది, దాని తర్వాత తులారాశి కూడా బాగా ఉంటుంది. వీళ్ళకి కొంతవరకు మేషరాశి కూడా ఓకే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఓకే. చేసుకోకూడదు అంటే వీళ్ళు మకర రాశి వాళ్ళు సింహరాశి వాళ్ళని అవాయిడ్ చేయాలి. ఎందుకంటే గ్రహమైత్రి ఉండదు వాళ్ళకి. అందుకని సింహరాశి వాళ్ళని అవాయిడ్ చేయాలి. మరి కుంభరాశి కూడా దాదాపు అంతే. కుంభరాశికి మీనరాశి పనికి వస్తుంది, తర్వాత వృషభ రాశి, తులారాశి పనికి వస్తుంది. వాళ్ళు కూడా సింహరాశిని అవాయిడ్ చేయాలి. మీనరాశి వాళ్ళకి కర్కాటక రాశి నెంబర్ 1, పంచమ స్థానం. వాళ్ళిద్దరికి పొంతన బాగా కుదురుతుంది. కొంతవరకు కన్యారాశి పర్వాల, అంటే యావరేజ్ అనుకోవచ్చు. అసలు కుదరదు ఏంటంటే తులారాశి కుదరదు వాళ్ళకి. తులారాశి వాళ్ళని వాళ్ళు అవాయిడ్ చేయాలి. వాళ్ళు మిగతావన్నీ యావరేజ్గా సరిపోతాయి. ఏ ఫ్యాక్టర్స్ దృష్టిలో పెట్టుకోవాలని ఇందాక చెప్తూ వచ్చాను కదా. అక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ముందు చూసుకోవాల్సింది నక్షత్ర పొంతన. అది వచ్చిన తర్వాత నక్షత్ర పొంతన అంటే ఎన్ని మార్కులు వచ్చాయి, ఆ మార్కులను బట్టి మనం ఓవరాల్గా ఎంత స్కోర్ వచ్చిందో తెలుస్తుంది. నేను ఇందాకన్న ప్రకారం మినిమం అయితే 18 మార్కులు రావాలి 36కి. 18 వస్తే 18 పాస్ మార్క్ 50%. దానికి మించి ఎన్ని వస్తే అంత మంచిది. కానీ 36 చాలా మందికి రావు. మంచి స్కోర్ 18 అబౌవ్ ఉండాలి. మంచి స్కోరు అంటే కనీసం 25 నుంచి ఉంటే మంచి స్కోర్, మంచి మ్యాచ్. ఎందుకంటున్నానంటే ఇప్పుడు వీటిలో 5-6 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే గణం అంటారు. అంటే అబ్బాయి గణం ఏంటి, అమ్మాయి గణం ఏంటి అంటే అది జాతకం బట్టి తెలుస్తుందా అంటే తెలుస్తుంది. అమ్మాయిది ఏ రాక్షస గణమా, అమ్మాయి మనుషులు. రాక్షసుడికి మ్యాచ్ అవుతుంది, రాక్షసుడికి దేవుడికి మ్యాచ్ అవుతుంది. దేవగణము రాక్షస గణం ఉంటుంది. తర్వాత దేవగణము మానవ గణం అని ఉంటుంది. దేవగణానికి మానవ గణానికి మళ్ళీ మ్యాచ్ అవుతుంది. రాక్షసుడికి దేవుడికి మ్యాచ్ అవ్వదు. మామూలుగా వాళ్ళకి జన్మ వేరే ఉంటుంది కాబట్టి మ్యాచ్ అవ్వదు అనమాట. అంటే అది ఒక్కదాన్ని బట్టే జాతకం బాగాలేదని చెప్పను. దానిలో వచ్చిన స్కోర్ ఎంత అని చూడాలి. ఒక 5 మార్కులు ఉంటాయి దానికి కొంతమంది 0 వస్తాయి. ఇప్పుడు రాక్షసుడు అబ్బాయి దైవగణం, అమ్మాయి రాక్షస గణం అనుకోండి, దానికి 0.0 వచ్చాయి అనుకోండి, ఓవరాల్ స్కోర్ తగ్గిపోవట్లే అక్కడ. అదొకటి ఉంటుంది, అది చూసుకోవాలి, గణాలు చూసుకోవాలి. తర్వాత ఏంటంటే గ్రహమైత్రి అంటారు. అంటే అబ్బాయి రాశి ఏంటి, అమ్మాయి రాశి ఏంటి, అబ్బాయి రాశ్యాధిపతి ఎవరు, అమ్మాయి రాశ్యాధిపతి ఎవరు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు కొన్ని గ్రహాలకి సహజ మైత్రి ఉంటుంది. అంటే సూర్యుడు, కుజుడు వాళ్ళకి సహజ మైత్రి ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏముంటుందంటే గురుగణం అని ఉంటుంది, శనీశ్వర గణం అని ఉంటుంది. ఇప్పుడు సూర్యుడికి కుజుడికి సహజ మైత్రి ఉంటుంది. తర్వాత గురువుకి చంద్రుడికి సహజ మైత్రి ఉంటుంది. వాళ్ళిద్దరు కలిస్తే గజకేశ్వర యోగం కూడా అంటారు, అది కూడా ఉంది. అట్లా కొంతమంది కొన్ని గ్రహాలకి ఏంటంటే మైత్రి ఉంటుంది. ఇప్పుడు బుధుడికి శుక్రుడికి మైత్రి ఉంటుంది. సో అమ్మాయి రాశ్యాధిపతి బుధుడయ్యి అబ్బాయి రాశ్యాధిపతి శుక్రుడు అయితే వాళ్ళిద్దరికి గ్రహమైత్రి మంచి మార్కులు పడతాయి. ఇది చూసుకోవాలి. దానికి ఒక 8 మార్కులు ఉంటాయి. 8 మార్కులలో 8 మార్కులు వచ్చే చూసుకోవాలి అక్కడ. తర్వాత ఏంటంటే గ్రహమైత్రి బాగుంటే ఏంటంటే వాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళు ఫ్రెండ్స్ లాగా ఉంటారు. అది చాలా ఇంపార్టెంట్ కదా. మ్యారేజ్ నిలబడాలంటే వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఫ్రెండ్గా ఉండాలి. అంటే భార్యాభర్తలుగా ఉన్నప్పటికి కూడా ఆ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉంటే ఏమవుతుందంటే అండర్స్టాండింగ్ ఇష్యూస్ ఎక్కువ రావని చూస్తారు. అది
తర్వాత ఏంటంటే భక్కుట్ అంటారు. భక్కుట్ అనే ఒక ఆస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో చాలామంది ఆస్ట్రాలజిస్ట్ నెగ్లెక్ట్ చేసే పాయింట్ అది. అది ఏంటి భక్కుట్ అంటే ఏంటంటే పరస్పర ఆకర్షణ. పరస్పర ఆకర్షణ ఏంటంటే ఇద్దరికి అరేంజ్ మ్యారేజ్ చేస్తారు, ఇద్దరు బాగానే ఉంటారు, ఒక ఇంట్లో ఉంటారు, ఒకరినొకరు పట్టించుకోరు, కలిసి అన్నం తింటారు, ఒకే చోట ఉంటారు, మళ్ళీ కలిసి సినిమాకి వెళ్తారు, కలిసి భోజనానికి వెళ్తారు, అంతే, అంతవరకే ఉంటుంది. మనసు మాట్లాడుకోలేరు, ఒకరి ఇష్టాన్ని ఇంకోరు గౌరవించుకోలేరు. సో ఇలాంటి వీళ్ళంటే వీళ్ళకి పిల్లలు పుట్టడం కూడా ఆలస్యం అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే పరస్పరమైన ఆకర్షణ ఉండదు. ఈ భక్కుట్ అనేది అంత ఇంపార్టెంట్ యాక్చువల్లీ. కొంతమంది ఆస్ట్రాలజీ ఏం చేస్తారంటే భక్కుట్ అనే పాయింట్కి 0 మార్క్స్ వస్తే అసలు ఆ పెళ్ళి వద్దని చెప్తారు. అంటే మిగతా వాడికి ఫుల్ మార్క్స్ వచ్చినా, ఓవరాల్ స్కోరు 20 దాటినా 25 దాటినా కూడా భక్కుట్కి మాత్రం 0 పాయింట్స్ వస్తే మాత్రం వద్దని చెప్తారు. సో అది ఉంటుంది. అయితే భక్కుట్ లేకపోతే వాళ్ళు కలిసి ఉండలేరా అంటే ఉంటారు, అదే ఇబ్బంది లేదు. మ్యారేజ్ నిలబడుతుంది, గ్రహమైత్రి బాగుంటే మ్యారేజ్ నిలబడుతుంది, నక్షత్ర పొందడం బాగుంటే అది మ్యారేజ్ నిలబడుతుంది, కలిసి ఉంటారు, వాళ్ళకి పిల్లలు వస్తారు, వాళ్ళు బాగానే ఉంటారు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఆ పరస్పర ఆకర్షణ అయితే ఉండదు. ఇది మాత్రం చూడాలి. ఇందాక నేను చెప్పిన గణం ఒకటి చూడాలి, భక్కుడు చూడాలి, గ్రహమైత్రి చూడాలి, నక్షత్ర పొంతం చూడాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత లాంజివిటీ అంటారు. అంటే ఎవరు ఎంతకాలం బతుకుతారు అనేది చూసుకోవాలి. అంటే అది మన జాతకంలో తెలుస్తుంది అది. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరికి మంచి స్కోర్ వచ్చినప్పటికి కూడా అబ్బాయి జాతకంలో కానీ అమ్మాయి జాతకంలో కానీ ఆయుస్థానం బాగాలేదనుకోండి, ఆయుస్థానం బాగాలేదు, ఏదో అమ్మాయి జాతకంలో మాంగళ్య స్థానం బాగాలేదు. అంటే నార్మల్గా ఏ అమ్మాయి జాతకంలో అయితే ఫిమేల్ జాతకంలో 8వ స్థానాన్ని మాంగళ్య స్థానం అంటారు. ఆ స్థానం చెడిపోయింది అనుకోండి, దానికి ఏంటంటే విడోహుడ్ వచ్చే అవకాశం ఉంది, దాని మీద ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది. అబ్బాయికి లాంజివిటీ తక్కువ ఉందనుకోండి, మిగతా పాయింట్స్ ఎన్ని ఉన్నా కూడా మ్యారేజ్ రికమెండ్ చేయండి అన్న. అందుకని అన్నీ చూసిన తర్వాత ఇది కూడా చూడాలి. సో వివాహ పొంతం చేయడానికి ఇన్ని ఫ్యాక్టర్స్ చూసి ఫైనల్గా రికమెండేషన్ ఇవ్వాలి. అది